హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం ఈ పూలతో ఎన్ని రకాలుగా మాల కట్టుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. ఫాస్ట్గా తక్కువ పూలతో ఈజీ వేలో మాల ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. చూసారు కదా, మనం తయారు చేసుకున్న మాలను అయితే ఫోటోలకి వేసేసేస్తే దేవుడి ఫోటోలకి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడు నేనైతే దారం తీసేసుకుంటున్నాను. 2 పేటల మీద ఇలా దారం తీసేసుకొని స్టూలుకి కానీ చైర్కి కానీ మనకి ఏది అందుబాటులో ఉంటే అదైతే తీసుకొని ఈజీగా అయితే మాలను కట్టేయచ్చండి. ఇప్పుడు నేను తీసుకున్న దారాన్ని అయితే ఈ విధంగా వేసేసి ఈ మూడో దారం ఏంటంటే ఆ 2 దారాల్లో నుండి నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్న దారం చివరి కొనని రైట్ సైడ్లో ఉన్న దారం పావు కన్నా ఎక్కువగా తీసుకొని రైట్ సైడ్లో ఉన్న దారం ఇక లెఫ్ట్ సైడ్లో ఉన్న దారపు కొనతో అయితే నేను ఈ విధంగా అయితే ముడి వేసేసుకుంటున్నాను. ఇలా ముడి వేసేసుకొని ఇక మనం ఇటు రైట్ సైడ్లో ఉన్న దారం పావు కన్నా కొంచెము ఎక్కువ తీసుకున్నాం కదండి, మిగిలిన దారం అయితే ఉంటుంది కదా, ఆ దారం అయితే మనం స్టూల్కి కట్టుకున్నాం కదా 2 దారాలు, దానితో కొలిస్తే 2 ఉండాలి. 2 లేకపోయినా కానీ దాని బారికి ఉండేసి ఇంకోటి హాఫ్ ఉండాలన్నమాట. అంటే 2 ఉండాలి, లేకపోతే 1.5 ఉండాలి. అలా ఉంటేనే కరెక్ట్గా అయితే మనకి ఇలా అల్లుకోవడానికి మధ్యలో దారం సరిపోతుంది. ఇలా పూలు పెట్టుకొని ముడి వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, మనకి 2 దారాల మధ్య ఫింగర్ ఉంచేసేసి జస్ట్ దాని తర్వాత పువ్వుని పెట్టేసేసి ఇక మనం 3వ దారంతో ఇలా మన ముందు వైపుకి పువ్వు మీద నుంచి లాక్కోవడమే. అలా లాక్కునేటప్పుడు ఎలా పడితే అలాగైతే లాక్కూడదు. ఇది మనం లాగేటప్పుడు ముడి జస్ట్ పువ్వు పక్కకు కూడా వస్తుందండి. అది చూసుకొని సెంటర్లో మన వేలు దగ్గర వేలు మీదగా వచ్చేలాగే లాగాలి. ఇలాగైతే మన దగ్గర ఉన్న పూలతో చక్కగా అయితే ఫాస్ట్గా మాల అయితే అల్లేసుకోవచ్చు. చూసి అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా అయితే కట్టుకోండి. ఈ మాల అయితే మీరు గట్టిగా అయితే పువ్వు పెట్టేసుకొని లాగేటప్పుడు దారాన్ని కొంచెం గట్టిగా అయితే లాగండి. మీరు లూజ్గా ముడి వేసుకొని పువ్వు మీద నుంచి దారం లాక్కున్నట్లయితే పూలు ఊడిపోతూ ఉంటాయండి. కొంచెం గట్టిగా టైట్గా లాక్కున్నట్లయితే పూలు ఊడిపోకుండా పూలైతే చక్కగా అయితే ఉంటాయండి. ఊడిపోకుండా లూజ్గా లాక్కున్నట్లయితే పూలన్నీ ఊడిపోతాయి. ఈ విధంగా చక్కగా అల్లుకోవచ్చు. ఇప్పుడైతే మనం కలువ పువ్వులతో దండ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే మనకి పువ్వు కింద ఉన్న కాండాన్ని జస్ట్ దాని స్కిన్ లాంటిది కొంచెం తీసేసి తర్వాత కాండాన్ని కొంచెం తీయడం. వీడియోలో చూపించిన విధంగా చేసేయండి. అటువైపు ఇటువైపు లాగుతూ దాని స్కిన్తో సహా కాండాన్ని కింద కనాలి. ఒకవైపు ఒక సైడు, ఒకసారి ఇంకోవైపు అలాగా లాగుతూ ఉన్నట్లయితే ఈ విధంగా అయితే కలువ పువ్వు మాల అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా అందంగా ఉంది కదండి. ఈ విధంగా ఈ కలువ పువ్వు ఒక్కటి ఉన్నా సరే ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి లిల్లీ పూలు. ఈ లిల్లీ పూలు ఎలా గుచ్చాలి అన్నది అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని పెట్టానండి. ఇవైతే నేను గుమ్మానికైతే వేసేసాను ఈ లిల్లీ పూల మాల. జస్ట్ నేను సూదిని తీసుకొని దాన్ని 2 పేటల మీద గుచ్చుకొని దారాన్ని అప్పుడు 4 అవుతాయి. ఆ 4 నాట్ వేసేసేసుకొని ఒక 2-3 ముళ్ళు వేసేసుకొని ఇలాగా నేను సూదికి పైన 2 పూలు కింద 2 పూలు మనం మాల ఎలా కట్టుకుంటామో అలాగా సూదిలో గుచ్చేసానండి. ఈ విధంగా మనకి మాల అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా లిల్లీ మాల. ఈ విధంగా అయితే నేను చామంతి పూల మాల, కలువ పువ్వు దండ, లిల్లీ పూల మాల అయితే ప్రిపేర్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.